ఇలా బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారు అని అంటే దీనికి అదుపు లేకుండా పోయింది. గతంలో నేను ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు మా రైతులందరూ వచ్చి కూడా చెప్తే వ్యవసాయ అధికారికి కూడా కాల్ చేయడం జరిగింది. ఎటువంటి స్పందన కూడా లేదు. మరి దీనికి ఎవరు కొమ్ము కాస్తున్నట్టు అర్థమైతే లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రజాపాలన బ్లాక్ మార్కెట్ను కూడా అరికట్టేటువంటి దాంట్లో పూర్తిగా విఫలమైపోయింది. ఇలా బ్లాక్ మార్కెట్ దందాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్, ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక నాయకుల అర్థమైతలేదు. ఈ డీలర్లపై కానీ ఈ సంబంధిత వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అదేవిధంగా ఇలా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతుకు దర్జాగా మరి షాప్లో కావచ్చు, సహకార సంఘాల ద్వారా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు ఎక్కడ కూడా విత్తనం పెట్టినప్పటి నుంచి కూడా మరి అమ్ముకునే వరకు కూడా ఏ కష్టం తెలియకుండా ఇలా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇలా విత్తనాలు కల్తీ విత్తనాలే, యూరియా దొరుకుతలేదు. ఇలా రైతుల కన్నీళ్లను, కష్టార్జితాన్ని, డబ్బును దోసుకొని ఎరువుల దోపిడీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇలా ఎందుకు బ్లాక్లో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడేది అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లనే. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇలా రైతు నోట్లో మట్టి కొడతా ఉన్నాయి. ఇవి రెండు ప్రభుత్వాలు మరి వెంటనే రైతుకు న్యాయం చేయాలంటే ఈ బ్లాక్ మార్కెట్ వ్యవస్థను నిర్మూలించాలి. ఇలా రైతే రాజని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా కేంద్రమైనా ఈ రాష్ట్రమైనా కూడా ఎక్కడ రైతును రాజు చేసారు? ఇలా వెళ్ళిన ప్రభావం ఉన్నది. ఇలా ప్రకృతి తెచ్చినటువంటి ప్రభావం కాదు ఇది. రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇలా ఈ కరువు ఇది. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక ఎల్నినో. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి ఒకటి ప్రతిపాదన వచ్చింది. దానికి కావాల్సినటువంటి స్థలాన్ని తాటిపల్లిలో ప్రపోజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తాటిపల్లిలో ప్రపోజ్ చేస్తే అక్కడ మూరపల్లి, చల్గల్, తాటిపల్లికి సంబంధించినటువంటి అక్కడ గుట్ట ఉంటుంది. ఆ గుట్టకు దాదాపు 1000 మెట్రిక్ టన్నుల ముర మాత్రమే తీయాలని చెప్పేసి పర్మిషన్ ఉన్నది. మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమవుతుందంటే యథేచ్ఛగా మరి ఇవాళ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు మరి కొమ్ము కాస్తున్నటువంటి నాయకులు అక్కడ 1000 మెట్రిక్ టన్స్ అంటే దాదాపు 2 రోజులలో తీయచ్చు. కానీ ఇవాళ నెలల తరబడి ఆ గుట్ట తరిగిపోయే పరిస్థితి ఉంది. ఇలా పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇలా సహజ వనరులను కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీనిపై కూడా కలెక్టర్ గారికి మా తాటిపల్లి మరి చల్గల్, మూరపల్లి గ్రామస్తులతోటి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ మరి సహజ వనరులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరునిపై ఉంటుంది. మరి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది. కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి అక్రమ రవాణాను మరి నిలిపివేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. లేని ఎడల ఇలా అధికారం ఉంది అని చెప్పేసి అధికార మదంతో ఏదైతే పనులు చేస్తున్నారో తప్పకుండా చివరికి ప్రజలు గుణపాఠం చెప్తారు. లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేపడతారు. వెంటనే దీనిపై ఏడి మైనింగ్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు ఈ అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. 1000 మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ తీసిన మట్టి మొరం ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి రికవర్ చేసుకోవాలని చెప్పేసి, అంతకు మించి ఎక్కువ తీసిన దాన్ని అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి దాన్ని తిరిగి రికవర్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము.